ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. కొన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పట్లాగానే ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం. రండి అవేంటని చూద్దాం. మొదటిగా మన ఇస్రాయేల్ పాలస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు మనం చూస్తున్నాం. ఈరోజు దాని అప్డేట్ చూద్దాం. ఏంటంటే సిరియాలోనికి ఇస్రాయేల్ వెళ్లడం మనందరికీ తెలిసిన విషయం. గోలాన్ హైట్స్ భాగాన్ని దాటి లోనికి వెళ్లారు. 500 సార్లు దాడులు చేశారు. అదిగాక సమీపంలో ఒక గుండు వేయడం జరిగింది. అది భూకంపములాగున 3 రిక్టర్ల స్కేల్ పైన నమోదయ్యింది. 3కు పైనే. ఈరోజు సిరియాలోని దమస్కస్ ఎంతో మోసమైన స్థాయికి వెళుతూ ఉంది. అది మాత్రమే కాదు, మరొక ప్రక్క ఎర్డోగన్ టర్కీ అది పట్టుకునే స్థానంలో ఉన్నారు. ఎందుకంటే అది ప్రక్క దేశం. అది మాత్రమే కాక ఎర్డోగన్కి టర్కీ ఆ సిరియా వారి మీద ముందుగానే ఒక సమస్య వారి మధ్య జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడున్నటువంటి హజాద్ గవర్నమెంట్ని తొలగించింది ఈ టర్కీ వారి పని అనేటువంటిది కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ సమస్య ఇంకా ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేటువంటిదే ఇప్పుడు ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే మనకు అంత్యకాలంలో విషయాలు ముఖ్యం కాబట్టి ఇప్పుడు ఇస్రాయేల్ ఏహెచ్కేల్ 38-39 అధ్యాయంలో ఇస్రాయేల్కి ఎదురుగా టర్కీ నిలవాలి. ముందుగానే ఎర్డగన్ ఏం తెలియజేశాడంటే యెరూషలేం 1971లో అంటే వారి చేతుల్లో నుండి ఇంగ్లాండ్ కైవశం చేసుకుంది మొదటి ప్రపంచ యుద్ధంలో. సో ఆ ప్రాంతము మరలా పూర్వం 1971లో ఉన్న ప్రకారంగానే మా చేతికి రావాలని చెప్తూ ఆ అలక్సా మాస్క్ని వారు అడుగుతున్నారు. ఇది మాత్రమే కాకుండా సిరియాలో వచ్చిన ఈ గవర్నమెంట్ క్రొత్తగా నియమితమైన ప్రభుత్వము వీళ్లు యెరూషలేముని మేము కైవసం చేసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇది మాత్రం కాకుండా ఈ ప్రభుత్వాన్ని అంగీకరించకూడదు అని చెప్పి సౌదీ అరేబియా చెప్తోంది. సౌదీ అరేబియా ఈ క్రొత్త గవర్నమెంట్ అంగీకరించలేదు, హజాద్ వారిని అంగీకరించారు. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారు, ఈ గవర్నమెంట్ అంగీకరించొద్దు. యెరూషలేం పైన వారి యొక్క అంచనా ఏంటంటే యెరూషలేంను 2గా విభజించి సగం పాలస్తీనా చేతికివ్వాలి అనేది వారి యొక్క అభిప్రాయం. ఇప్పుడు వీరందరి యొక్క మధ్యస్థానము ఒక దగ్గరికి చేరుతుంది యెరూషలేముకి. మీరు బాగా గమనిస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు వీరందరూ కూడా కలుసుకునేటువంటి మధ్య ప్రాంతం మరొకటి ఉంది. అదెక్కడంటే వీళ్ళంతమందికి ఫ్రెండ్ ఎవరంటే రష్యా. రష్యానే వీళ్ళందరికీ మరొక తీరంలో వారున్నారు, మరొక బార్డర్లో వారున్నారు. సో వీళ్ళందరూ కూడా చేరి ఈ ఒక్క ప్రాంతాన్ని ఇస్రాయేలును వీరందరూ తరిమికొట్టాలనే ఒక స్థానానికి వస్తారు. దానితో ఇస్రాయేల్ను పట్టుకోవాలనే స్థానానికి వస్తారు. సో ఈ ప్రాంతమే మరొక ముఖ్యమైన మూవ్గా ఉండబోతుంది. ఇప్పుడు ఇస్రాయేలు కార్యాలు అధికమవుతూ ఉన్నాయి. ముందుగానే జకరియా 12:6లో చెప్పబడినట్టు ఇప్పుడు జరుగుతుంది అనేది ఒక కార్యక్రమంలో చూశాం. దీని గురించి ఒక ప్రత్యేక ఒక విషయం, వారానికి ఒక విషయం అనేటువంటి వార్తలు మేము చెప్తాం. అందులో ఈ సిరియా ఇస్రాయేల్ బార్డర్ ఇది ఎంత దూరానికి ఉంది, ఇస్రాయేల్ హద్దులేంటి అనేటువంటిది మనం చూడగలము. మనము మరొక కార్యక్రమాన్ని తర్వాత చూడబోతున్నాం. దాదాపుగా ఒక 12 సంవత్సరాలుగా పైగానే మేము ఈ యొక్క అమెరికా ఆర్థిక స్థితి పతనమవుతుంది అనేటువంటిది చెప్తూ ఉన్నాం. దానికి చిహ్నంగా 2001లో చోటు చేసుకున్న ఆ యొక్క దాడులు, WTC కూలిపోయింది. ఆ తర్వాత వారు తమ్మును తగ్గించుకొని జార్జ్ W. బుష్ కాలంలో తమ్మును తగ్గించుకుని దేవుని దగ్గర అడిగినందువల్ల వారికి కొన్ని సంవత్సరాలు అదనంగా ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత అమెరికన్ ఎకనమీ కొంచెంగా డౌన్ అయింది. అప్పటి నుండి కూడా మేము చెప్తూ ఉన్నాం అమెరికన్ ఎకనమీ పూర్తిగా పతనం కాబోతుంది అని చెప్పి మన సమాచారం ఫాలో చేసేవారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పేది అమెరికన్ ఎకనమీ పడిపోవాలన్నందుకు కాదు. ఒక అగ్రరాజ్యం పడిపోతేనే మరొక అగ్రరాజ్యం లేస్తుంది. అందులో అగ్రరాజ్యానికైన 2 ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఒకటి ఆర్థికం, మరొకటి సైనిక బలం. ఇవి 2 కూడా ఒకే సమయంలో WTC, పెంటగన్ ఇవి 2 కూడా తాకబడినప్పుడే ఈ కార్యాన్ని మేము చెప్పాం. ఇప్పుడు WTC పడినందుకు చిహ్నము ఆర్థిక పతనానికైన గుర్తు. ఇప్పుడు చూస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి పూర్తిగా పడిపోతున్న స్థితి. ఇప్పుడు స్టాప్ గ్యాప్ బిల్ అనేది చెప్తున్నారు. అంటే అమెరికా ఆర్థిక స్థితిని గవర్నమెంట్ షట్డౌన్ కాకుండా ఉండడానికి ఒక బిల్ పాస్ చేసి ఈ కార్యక్రమాన్ని అందించకముందైన వార్తలు స్టాప్ చేసి వారు తిరిగి గవర్నమెంట్ నడిపించడానికి కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి ఎంతో దయనీయంగా మారిపోయింది. ట్రంప్ వచ్చి అది కాపాడతాడు అని అనుకున్నారు. అయితే ట్రంప్ చేసేటువంటి కొన్ని కార్యాలు మరలా అమెరికాని అడుగు భాగంలోనికే తీసుకెళ్తుందని ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. సో అమెరికా ఆర్థిక స్థితి ఇక కాపాడే స్థితిలో లేదు. దీనితో కూడా ట్రంప్ మరొక ఇంపార్టెంట్ అయిన అనౌన్స్మెంట్ ఇచ్చున్నాడు. అదేంటని అడిగితే బ్రిక్స్ అని చెప్పబడేటువంటి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు 100% వారికొచ్చి ట్యాక్స్ వేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యాలు చెప్తున్నాడు కదా. అందులో ఒక గొప్ప వెనుకంజను అమెరికా చూడబోతూ ఉంది. సో ఇవన్నీ కూడా చేరి 2025 ఎటువంటిదిగా ఉంటుంది అని చూసినట్లయితే అమెరికా ఆర్థికంగా పతనమవుతుంది. అది రెండవది. అయితే దానికి బదులుగా ఏం రాబోతుంది అనేటువంటిదే ముఖ్యం. మనం బిబ్లికల్గానే చూడాలి కదా.
ఒక అగ్రరాజ్యం పడిపోతే మరొక అగ్రరాజ్యం లెగాలి గదా. అప్పుడు అమెరికా యొక్క పతనానికి దానికి బదులుగా అటు తర్వాత వచ్చేటువంటి ఇంకొకటి బ్రిక్స్ అన్నారు. ఇప్పుడు బ్రిక్స్ సనగిలుతూ ఉంది. ఇప్పుడు తర్వాత ఏం రాబోతుంది అని చూసినట్లయితే మనం ఎదురు చూస్తున్నట్టు వేదవాక్యంలో తర్వాత చెప్పబడిన రాజ్యమీదని చూస్తే 10 దేశాల కలయిక. ఈ 10 దేశాల కలయికకు చెందిన ఎకానమీ తర్వాత వచ్చేటువంటిది అది డిజిటల్ మనీగా ఉండవచ్చు, లేకపోతే ఈరోజున్నట్టుగానే మరొక కార్యంగా ఉండవచ్చు. అయితే రాబోయేది ఈ యూరోపియన్ యూనియన్ యొక్క ఆధిపత్యమే తర్వాత కొనసాగుతుంది. అందులోకైనా హెచ్చరిక ఎంతో చక్కగా మనకి తెలియనారంభిస్తూ ఉంది. దీని అప్డేషన్స్ రానున్న రోజుల్లో దేవుని చిత్తమైతే మీకు మేం తెలియజేస్తాం. మరొక కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు రష్యా యొక్క మూవ్ ఎంతో అగ్రెసివ్గా ఉంది. ఈ రష్యా యుక్రెయిన్ సమస్య మనందరికీ తెలుసు. అది ఎంతో పెద్ద లెవెల్లో వెళ్తూ ఉండింది. ఇప్పుడు యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ కూడా కొంత తగ్గి వచ్చి మనం చర్చల్లోకి దిగుదాం అనే తీర్మానంలో ఉన్నారు. రష్యా కూడా అది ఎలా చూడబోతుందో మరొక స్థాయి. అయితే ఇప్పుడు అవన్నీ దాటి రష్యా ఒక 2 అనౌన్స్మెంట్స్ అతి ముఖ్యంగా చెప్పి ఉంది. ఎందుకు రష్యాని చూస్తున్నామంటే హెచ్కేల్ 38:2లో రష్యాని గూర్చి ఉత్తరము నుండి లేచి వచ్చేవాడని చెప్పి వాక్యం చెప్తున్నది మనం చూస్తున్నాం. రష్యా ఇప్పుడు 2 ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఇచ్చింది. ఒకటి, వీ విల్ రెస్టోర్ అవర్ బౌండరీస్, పూర్వముండిన మా హద్దులను మేము పొందుకుంటాం అని వారు అనౌన్స్ చేశారు. ఇంకా చెప్పాలంటే మా యొక్క ఫాదర్లాండ్ అంటే ముందుగా మాకున్నవన్నీ కూడా మేము తిరిగి పొందుకుంటాం అంటున్నారు. ఇది దేని గురించి వారు అంటున్నారంటే 1991లో పెరెస్ట్రోయికా అని చెప్పి ఒక ఒప్పందాన్ని ఏర్పరచి అప్పుడున్నటువంటి మిఖాయిల్ గార్బచేవ్ అనే రష్యా అధ్యక్షుడు ఏం చేశాడంటే ఈ రష్యాకి చెందిన దేశాలు స్వేచ్ఛను పొందొచ్చు, వేరువేరు దేశాలుగా ఉండొచ్చని చెప్పాడు. అంతకుముందు దాని పేరు యుఎస్ఎస్ఆర్, యూనియన్ సోవియట్ సోషల్ రిపబ్లిక్ అని చెప్తారు. ఈ దేశాలని కూడా వేరై ఈ యొక్క ఉక్రెయిన్, తర్వాత తజికిస్తాన్, కజకస్తాన్ ఇటువంటి దేశాలుగా వేరువేరు దేశాలయ్యాయి. ఇప్పుడు ఏంటని అడిగినట్లయితే ఈ దేశాలని రెస్టోర్ చేసి పాత మ్యాప్ను ఏర్పరుస్తాము అని చెప్పి రష్యా అనౌన్స్ చేసింది. ఇది ఎంతో ముఖ్యమైన మూవ్. ఎందుకంటే ఇందువల్ల వీటి పరిణామం వల్ల యూరోపియన్ యూనియన్ అట్లే కొంచెంగా రష్యా బార్డర్ యుక్రెయిన్ వరకు వచ్చింది అనేటువంటి వాదన. తర్వాత క్రిమియాలోకి వస్తారు. ముందుగానే అమెరికా క్రిమియాలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది సీనియర్ బుష్ కాలంలో. సో ఇప్పుడు వాళ్లేమనుకుంటున్నారు, మనం ఇలా వదులుకోవడం వల్ల ఇలాగైంది, తిరిగి మన పూర్వస్థితిని రెస్టోర్ చేయాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇది మొదటి మూవ్. ఇందులో అతనికి సహాయపడటానికి చైనా రెడీగా ఉంది. చైనాను వాళ్ళను చేరి ఈ యుద్ధాన్ని జరిగించే అవకాశాలు ఉన్నాయి. అది దాటించి వాళ్ళు యూరోపియన్ యూనియన్లోకి వస్తున్నారు అన్నట్టయితే ముందుగా రష్యా చెప్పినట్టుగా మాకు ఇంగ్లాండ్ చాలా దూరంలో లేదు, మేము అతి త్వరలో ఇంగ్లాండ్ని తాకే స్థాయిలో ఉన్నాం అని చెప్పడం జరిగింది. నేటో దేశాలు నార్వే నుండి ఆరంభమై ఎక్కడెక్కడ నేటో బేసు ఉందో అన్ని బేస్లు వారు నింపుకుంటూ వస్తూ ఉన్నారు. రష్యా ఎప్పుడన్నా దాడి చేయొచ్చు అనేది అంచనా వేస్తూ ఉన్నారు. రష్యా వారు ముందుకొస్తే స్ట్రెయిట్గా అక్కడే ఇస్రాయెల్ని అక్కడి నుండి వారు నేరుగా రాగలరు. సో ఇప్పుడు ఇది మొదటిగా ఎంతో ముఖ్యమైన అనౌన్స్మెంట్ రష్యా చేసి ఉంది. తర్వాత రష్యా చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పోర్చుగల్ ఎంబసీ ఉక్రెయిన్లో క్యూ ప్రాంతంలో ఉంది. దానిని రష్యా యొక్క మిసైల్ వచ్చి తాకింది. సో ఈ యొక్క దాడికి పోర్చుగల్ వారు వెంటనే మేము రష్యా వారి మీద ఏం చేయబోతున్నాం, యుద్ధము చేస్తాం, దీనికైనా ప్రతిదాడి మేము చేస్తామని చెప్పారు. ఇప్పుడే రష్యా అధ్యక్షుడు తర్వాత ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ని ఇచ్చి ఉన్నాడు. మనం యుద్ధములో ఉన్నాం, 3వ ప్రపంచ యుద్ధంలోనికి వచ్చాము అనేటువంటిది ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. వీఆర్ ఆన్ వార్ అని అనౌన్స్ చేసి ఉన్నాడు. సో ఎంతో ముఖ్యంగా ఈ యుద్ధములు, ఈ యుద్ధపు వార్తలు, జనం మీదికి జనము, ఇటువంటి కరువులు, ఆర్థిక సంక్షోభాలు ఇవన్నీ కూడా ఎంతో వేగరముగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే అంత్యకాలములో మీ రాకడకైన గుర్తులు ఏమని యేసు దగ్గర అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి గుర్తులు, అదినూ పర్టికులర్గా ఏ కార్యాలు ఏ ప్రాంతాల్లో జరుగుతున్నవని వారు చెప్పినది ఇప్పుడు తుల్యముగా అవి సంభవిస్తూ ఉన్నాయి. ఇది ఒక అతి ముఖ్యమైన గుర్తు. అయితే ఏంటి ఇందులో మరొక స్పిరిచువల్ గుర్తింపు ఏంటని అడిగితే ఇంత జరుగుతూ ఉంది, అయితే సంఘం ఇంకా గుర్తించడం లేదు. సంఘము గుర్తించని స్థితిలో ఉంది. సంఘమని నేను చెప్పేది ఏ డినామినేషన్ ఏ చర్చో కాదు. నేనెప్పుడు చెప్పేది ప్రజల్ని చెప్తున్నాను. మనమే చర్చ్, మనమే సంఘముగా ఉన్నాం క్రొత్త నిబంధనలు. మనకింకా ఆ గుర్తింపు రాని మత్తయి 24:38-39లో దేవుడు చెప్తున్నాడు కదా, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. ఇప్పుడు సంఘము అటువంటి పరిస్థితిలో ఉందని చెప్తే మేమే న్యూస్ చూస్తున్నాం, కార్యక్రమాలు చూస్తున్నాం, మాకన్నీ కూడా తెలియవస్తున్నాయి. తెలుస్తుంది, తెలిసేదొచ్చి మీకు తెలుసు, లోకానికి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. అయితే గుర్తింపంటే ఏంటంటే ఇది విని సిద్ధపడి ఉండటం. నోవహు ఏం చేశాడు? పూర్వకాలములో ఈ కార్యములు సంభవించుట విశ్వాసముతో చూచి ఓడను సిద్ధము చేసినట్టు చూడగలము. మనము క్రీస్తును సంధించడానికి రెడీ అవుతున్నామా అనేటువంటిదే ప్రశ్న.
అయితే ఈరోజు సంఘం రెడీ అయ్యే స్థలంలో లేదు. సంఘము ఒక ప్రక్క ఉత్సవాల్లో ఉంది, సంఘము మరొక ప్రక్క రాజకీయ కార్యాల్లో నిమగ్నమై ఉంది, మరొక ప్రక్క సంఘము ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పి ఎంతో పెద్ద మెగా ప్లాన్స్లో ఉంది. ఇవన్నీ కూడా ఉండకూడదా? రాజకీయం మనకు అవసరం లేని విషయం, దాన్ని వదిలేద్దాం. ఉత్సవాలు వాటిని జరుపుకునేటువంటి కాలఘట్టంలో లేము, లోకమే అల్లకల్లోలంగా ఉంది. ఫ్యూచర్ ప్లాన్స్ అనేటువంటిది దేని మీద ఆధారపడిందో దాన్ని బట్టి చెప్పగలం. అయితే ఇప్పుడు సంఘము సిద్ధపడిన స్థితిలో మాత్రము లేదనేటువంటిది ఎంతో తేటగా తెలుస్తుంది. మిగతా వాటన్నిటి మీద కాన్సంట్రేట్ చేస్తుంది. క్రీస్తు వస్తే సంధించే స్థాయిలో ఉందా? ఆ గుర్తింపు మీకుందా? సిద్ధపడదాం, సిద్ధపరుచుదాం. బహుశీఘ్రముగా ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ సంభవిస్తుంది. దానికి ముందు జరిగే సూచనలు సంభవిస్తూ ఉన్నాయి. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో మనం కలుద్దాం. గాడ్ బ్లెస్ యు.